తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు, కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. మీకందరికీ తెలుసు, మనము కళారంగంలో సేవ చేస్తున్నటువంటి ఎంతోమంది కళాకారులను 3 రాష్ట్రాల వ్యాప్తంగా తిరుగుతూ వారి యొక్క జీవన విధానాలను, స్థితిగతులను తెలుసుకుంటూ బాహ్య ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నము, వారికి వారి కుటుంబానికి ఒక మంచి జ్ఞాపకాన్ని వీడియో రూపంలో భద్రపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నానికి, ఈ ప్రయాసకు నాకు ఎంతోమంది సహకరిస్తున్నారు. చాలామంది నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి నేను ఈ కళారంగ ప్రస్థానంలో నేను గమనించింది ఏమంటే, కళారంగంలో వారి వారి స్థాయికి తగ్గట్టు ప్రదర్శనలు ఇస్తున్నారు, కళారంగానికి జీవం పోస్తున్నారు. ఇందులో సుదూర ప్రాంతాలకు వెళ్ళి ప్రదర్శనలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ కళా ప్రదర్శనలో భాగంగా నిద్ర ఆహారాలు సరిగా లేక సర్దుకొని జీవనం సాగించేటటువంటి కళాకారులు ఉన్నారు. అదేవిధంగా ఈ కళా ప్రదర్శనల్లో ఎదురయ్యేటటువంటి మానసిక, శారీరక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నటువంటి కళాకారులు ఉన్నారు. కళారంగ ప్రదర్శనకు వెళ్ళి అక్కడ అనుకున్నదొకటి, జరిగిందొకటి అన్నట్లుగా సమస్యలు ఎదురైనప్పుడు ఉత్త చేతులతో తిరిగి ఇంటి దారి పట్టినటువంటి కళాకారులు ఉన్నారు. ఇలాంటివి ఎన్నెన్నో భరించి కళారంగ సేవ చేస్తున్నటువంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో. కొంతమంది తల్లిదండ్రుల ఆశను, పేరును నిలబెట్టాలని కళారంగంలోకి వచ్చిన వారున్నారు. కొంతమంది అన్నదమ్ముల ప్రోత్సాహంతో ఎదిగినటువంటి కళాకారులు ఉన్నారు. కొంతమంది గ్రామస్తుల పట్టుదలతో కళాకారులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది భార్యాబిడ్డల ప్రోత్సాహంతో పేరు తెచ్చుకుంటున్నటువంటి కళాకారులు ఉన్నారు. కొంతమంది పొట్టకూటి కోసమే ఈ కళారంగంలోకి వచ్చి జీవనం సాగిస్తున్నటువంటి పేద కళాకారులు ఉన్నారు. అదేవిధంగా పేరు ప్రతిష్టలకై కళారంగంలోకి ప్రవేశించి తమ తమ ప్రదర్శనలను ఇస్తున్నటువంటి గొప్పవారు ఉన్నారు. మరి ఇట్లాంటి కళాకారులు ఎంతోమంది 3 రాష్ట్రాల వ్యాప్తంగా మన పద్యనాటక రంగంలో అయితేనేమి, లేదా రంగస్థల నాటక కళారంగంలో అయితేనేమి, జానపద కళా రంగంలో అయితేనేమి, వివిధ రకాల కళా ప్రదర్శనలు ఇస్తున్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటి వారందరి గురించి కూడా నేను 4 సంవత్సరాల క్రితమే ఒక పని మొదలుపెట్టాను. ఆ పని చాలా గొప్ప పని అని నేను అనుకున్నాను. మొదలుపెట్టి 4 సంవత్సరాలు అయింది. కానీ మధ్యలో ఎందుకో కొంచెం నిరుత్సాహంతో ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టాను. మరి ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి మన కొట్టే వెంకటాచార్యులు గారు, పెద్ద ఆయన, కళారంగంలో PhD చేసినటువంటి మహానుభావుడు, నాకు ఫోన్ చేసి ఒక మంచి సలహా ఇచ్చారు. ఆ సలహా నేను ఆల్రెడీ అమల్లో ఉన్నాను, కానీ ఎందుకో నిరుత్సాహంతో పక్కకు పెట్టినటువంటి ఆ పనిని మళ్ళా పునఃప్రారంభించేలా నన్ను ప్రోత్సహించారు. వారితో పాటు బాలసుబ్రహ్మణ్యం గారు, చాలామంది కళాకారులు, నా శ్రేయోభిలాషులు చాలామంది నన్ను ప్రతి క్షణము అవసరమైనప్పుడల్లా నాకు సలహాలు, సూచనలు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆ పక్కన పెట్టినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించేలా చేసినటువంటి కొట్టే వెంకటాచార్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని మళ్ళీ నేను మొదలు పెడుతున్నాను. ఆ కార్యక్రమం వల్ల కళాకారుల యొక్క జీవిత విశేషాలు, కళాకారులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వారి యొక్క ప్రతిభా పాఠవాలు, వీటన్నిటి గురించి భావితరాలు చదువుకునేలా అందరి జీవిత గాథల్ని దాదాపుగా
నాకు తెలిసినంతలో వారు మన ఇంటర్వ్యూల్లో చెప్పిన దానిని బట్టి ఒక మంచి పుస్తకాన్ని తయారు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకాన్ని రాసి వందలాది సంవత్సరాల జీవిత కాలాన్ని కలిగినటువంటి పుస్తకాన్ని మన కళాకారులకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. మరి ఈ నా ప్రయాణంలో నా ప్రయత్నానికి మీ అందరి సహకారం ఉంటుందని, అవసరమైన చోట మీ సహాయ సహకారాలు నాకు అందిస్తారని కోరుకుంటూ, కళాకారుల కోసం ఒక మంచి, ప్రతి కళాకారునికి ఒక పేజీ ఉండే పుస్తకాన్ని నేను రాయబోతున్నాను. కళాకారుల యొక్క చరిత్రలను పుస్తక రూపంలో తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నాన్ని ఈరోజే మళ్ళీ పునఃప్రారంభిస్తున్నానని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకంలో ప్రతి ఒక్కరి గురించి నేను రాయబోతున్నాను. మరి మీరందరూ కూడా నాకు మీ సహాయ సహకారాలు అందిస్తారని, భవిష్యత్తులో మీకు, మీ కుటుంబానికి మీ గురించి రాసినటువంటి ఈ పుస్తకం మీ ఇంట్లో ఉండేలా నాకు సహకరిస్తారని, ఇదివరకు మీరు చూపినటువంటి అభిమానము, ఆప్యాయత, అనురాగము నాకు కలకాలం ఉండేలా, పంచేలా, ఆ దేవుడు నాకు శక్తిని ఇచ్చేలా నేను ప్రార్థిస్తూ, కళాకారులకు ఒక మంచి శుభవార్త, శుభ కార్యక్రమం చేయాలనేటువంటి నా సంకల్పానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.